ఆ ప్రశాంత్ కోసం ప్రాణం తీసుకోవడానికి సిద్ధపడతావా? ఏం పనమ్మా ఇది? ఏం పని? ప్రశాంత్ కోసం ప్రాణాలు తీసుకోవడం అవసరమా అన్నా? అసలు నా ప్రాణాలే తనైనప్పుడు నేను వేరుగా తీసుకోవడం ఏంటత్తా? మీ అందరికీ ప్రశాంత్ నేను పంతులు గారి దగ్గరికి వెళ్తున్నాను. రేపే ముహూర్తం. టైం లేదు కాబట్టి పెళ్లి సింపుల్ గా కానిచ్చి రిసెప్షన్ బ్రహ్మాండంగా జరిపిద్దాం. గెట్ రెడీ ఫర్ ఇట్ ప్రశాంత్. ఏమైనా షాపింగ్ ఉంటే ఇప్పుడే చేసుకోండి, మళ్ళీ రేపు టైం ఉండదు. బాయ్ హాసిని, వస్తాను ప్రశాంత్. ఇదేంటి అంజలిని ఆఫ్ చేస్తోంది? అంటే ప్రశాంత్ కాల్ ఆన్సర్ చేయలేదన్నమాట. అమ్మో, జాగ్రత్తగా మాట్లాడాలి. హలో బాబాయ్ గారు, నేనండి అంజలిని. అంజలి చెప్పమ్మా. ఏం లేదండి, ఆయన ఏమి తినకుండా వెళ్లారు. ఇప్పుడేమో కాల్ చేస్తుంటే తీయడం లేదు. మీరు పక్కనే ఉంటారు కదా, ఒకసారి ఫోన్ ఇవ్వరా? ప్రశాంత్ వాళ్ళ ఆఫీస్కి రాలేదమ్మా. సైట్కి వెళ్ళాడమ్మా. అక్కడ సిగ్నల్స్ ఉండవు, ఫోన్ కలవడం కష్టం. లేదండి, రింగ్ అవుతుంది కానీ కట్ చేస్తున్నారు. అవునా? అయితే ఏదో ఇబ్బంది వచ్చి ఉంటుందమ్మా, నేను కనుక్కుంటానే. అది కాదండి, ఇంట్లోనూ తినక బయట తినకపోతే ఆయన ఆరోగ్యం ఏమవుతుందో చెప్పండి. ఒకసారి మీరైనా కాల్ చేస్తారా? సాయంత్రం సరుకులు కూడా తీసుకురావాలి. తప్పకుండా, నేను చెప్తాగా. సరేనా? సరేనండి, ఉంటాను. మంచిదమ్మా. పిచ్చి తల్లి ఎంతగా ఆశలు పెంచుకుంటోంది. అటు చూస్తే ప్రశాంత్ హాసిన్ని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. ఇటు చూస్తే రోజురోజుకి అంజలి ఆశలు పెంచుకుంటూ పోతోంది. ఈ కథ చివరికి ఏమవుతుందో ఏంటో. ఈశ్వర, నీదే భారం తండ్రి. నేను పంతులు గారి దగ్గరికి వెళ్తున్నాను. రేపే ముహూర్తం. హలో, ఏంటి బాబు అంత సైలెంట్ గా ఉన్నావు? పక్కన డ్రైవ్ చేస్తుంది డ్రైవర్ కాదు, నీకు కాబోయే భార్య. కాస్త మాట్లాడొచ్చు కదా. అది అది యాక్చువల్గా పెళ్లి చేసుకోను అన్నందుకే నిన్ను సూసైడ్ అటెంప్ట్ చేసింది. ఇప్పుడు ఎలా చెప్పడం? హలో, చెప్పవయ్యా బాబు. ఏదో యాక్చువల్గా అన్నావు, ఆ యాక్చువల్ ఏంటి? అదే హాసిని, పెళ్ళి రేపన్నారు కదా, అలా కాకుండా కొన్ని రోజులు ఆగితే. అంటే హాసిని, నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏంటన్నది నాకు అనవసరం. నా ఉద్దేశం మాత్రం నాకిప్పుడు ఇప్పుడే
పూలు కావాలి. ఏంటి బాబు అలా చూస్తున్నావు? పువ్వులు, మల్లె పువ్వులు బాబు. మల్లె పూలు కొనిపెట్టు అంటున్నా. కొనిపెడతావా? అదా అమ్మా 2 మూరలు పూలు ఇవ్వండి. తీసుకోండి. తీసుకో. నేనేమడిగాను? పూలు కొని పెట్టమన్నావు. మరి దాని అర్థం ఏంటి? ఏంటి? పూలు కొని పెట్టమని. పెట్టు. Something is wrong. ఇదేంటి మీరిక్కడ? లోపలికి రావచ్చా? ఆయన లేరు. నేను మీతో మాట్లాడడానికి వచ్చాను. ఆయన వచ్చాక మీరు రండి. ప్లీజ్. సరే రండి. కూర్చోండి. మీరు ఆయన్ని ఏమీ చేయనని ప్రామిస్ చేశారు. మళ్ళీ ఇదేంటి? నేను మీకు కీడు చేయడానికి రాలేదు, మేలు చేద్దామని వచ్చాను. మేలా? మేలేంటి? నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు ఏం చెప్పావు? మీ ఆయన నీకు దేవుడు, ఆయనే సర్వస్వం, ఆయన తప్ప నీకెవరూ లేరన్నావా? అయితే కానీ మీ ఆయన అలా లేడు. అంటే? ప్రశాంత్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. ఇంకా చెప్పండి. ఏంటి, నమ్మవా? నిజమైతే నమ్మేదాన్ని. అంటే నేను చెప్పేది అబద్ధమా? కాదా? మీరు చెప్పేది నిజమో అబద్ధమో మీకు తెలీదా? మీరాయన్నేమీ చేయకూడదని నేను మీతో చెప్పాను. ఇప్పుడేమో ఇలా ఇద్దరి మధ్య గొడవలు పెట్టి దూరం చేద్దామని చూస్తున్నారా? పిచ్చా? మీ ఇద్దరిని విడదీస్తే నాకేంటి లాభం? లేకపోతే ఏంటిది? మనిద్దరికీ పడదు కదా. మా ఆయన మీ మీద చెయ్యి కూడా చేసుకున్నారు. అలాంటిదిప్పుడు మా బాగు కోరి మంచి చేయాల్సిన అవసరం మీకేంటి? అంటే మంచి చేయాలనుకోవడం కూడా తప్పేనా? నీకు నాకు పడదని తెలుసు, తెలిసి నా భార్యగా ఎందుకు నటించావు? అది మీకోసం కాదు, జనం కోసం, వాళ్ళ వైద్యం కోసం. కానీ నేను చెప్తోంది నీ కోసం, నీ బాగు కోసం, మీ ఆయన మోసం నుంచి నిన్ను కాపాడడం కోసం. మీరు వచ్చింది అందుకే అయితే మీరిక్కడి నుంచి వెళ్ళొచ్చు. అంజలి, నేను చెప్పేది నమ్మవా? నా ప్రాణం పోయినా ఆయన అలాంటి వారంటే నేను నమ్మను. మా ఆయన ఎలాంటి మనిషో ఇంకొకళ్ళొచ్చి నాకు చెప్పక్కర్లేదు, నాకు తెలుసు. నీ మంచితనాన్ని, అమాయకత్వాన్ని అలుసుగా తీసుకునే అతను నాట్లాడుతున్నాడు. ఇందాక పబ్లిక్గా ఓ అమ్మాయి తలలో పూలు పెడుతూ కనిపించాడు. అలా కనిపించినప్పుడు ఆయన్నే పట్టుకుని అడగాల్సింది కదా. ఇలా ఇంటికొచ్చి నాకు చెప్పడం దేనికి? ఏమని అడగను? ఆ అమ్మాయి తల్లో పూలు ఎందుకు పెడుతున్నావని అడగాలా? ఈ అమ్మాయికి నీకు ఏంటి సంబంధం అని అడగాలా? నువ్వెవరివిరా నన్ను అడగడానికంటే ఏం చెప్పాలి? మరి నాకెందుకు చెప్తున్నారు? మీరెవరు నాకు చెప్పడానికి? మనిద్దరికి ఏంటి సంబంధం? మళ్ళీ అదే అంటావేంటి? నువ్వు నాకు చేసిన సాయానికి బదులుగా
నేను నీకు సహాయం చేద్దామని వచ్చాను. అంతమంది జీవితాల గురించి ఆలోచించి నా భార్యగా నటించడానికి ముందుకొచ్చావు. నీ జీవితం బాగుండాలని ఆలోచించి నేనొచ్చాను. నేను నమ్మను. అంజలి, ఇంకా ఎందుకు ఆర్గ్యుమెంట్? దయచేయండి. అంజలి, నా మాట నమ్ము. ఇప్పుడు నా మాట నమ్మకపోతే నువ్వు పూజించే ఆ దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు. అలాగా? ఇక మీరు వెళ్ళండి సార్. పాపం చాలా ఆశలు పెట్టుకొని వచ్చారు. నీ అంత మూర్ఖురాలని నేను ఎక్కడా చూడలేదు. పట్టించుకొని దేవుడికి పడి పడి మొక్కుతావు. సహాయం చేయాలని వచ్చిన సాటి మనిషిని పట్టించుకోవా? ఛీ, అనుభవిస్తావు. ఏంటి శాపాలు పెడుతున్నారు పెద్ద భక్తుడిలాగా? నా భర్త జాతి రత్నం. ఆయన కట్టిన తాళి సాక్షిగా ఆయన దేవుడు. మీలాంటి వాళ్ళ దిష్టి తగలకుండా మాంగళ్యానికి పసుపు కుంకుమ పెట్టుకోవాలి. అంటే నా మాట నమ్మవా? ఛ, హాస్పిటల్లో పేషెంట్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళండి. నీ కర్మ. ఇంకా నేనేం చేయలేను. వస్తాను. మళ్ళీ రాకండి. అమ్మో, ఎంతకి తెగించాడు ఈ డాక్టర్. ఇంకా నయం, సమయానికి ఆయన లేరు. ఉంటే ఎంత బాధపడేవారు. అనవసరంగా ఈయన హాస్పిటల్కి హెల్ప్ చేశాను. దేవుడా క్షమించు. ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నారు? ఏం లేదే. ప్రియని బాలా వాళ్ళ అమ్మా నాన్నలు ఇష్టపడుతున్నారా లేదా అన్నది తెలిస్తే కాని నెక్స్ట్ స్టెప్ వేయలేం కదా. ఎలా తెలుసుకోవాలి అని చూస్తున్నాను. నాకు తెలిసి వాళ్ళమ్మ ప్రియమని మనసులో మెచ్చుకున్నట్టే అనిపిస్తుందమ్మా. అలా మనసులో మెచ్చుకోవడం కాదే, ఓపెన్ గా బయటికి చెప్పాలి. చెప్పి బాల నొప్పించాలి. అంతవరకు ఆవిడకి వరుసగా బిస్కెట్లు వేయాల్సిందే. అమ్మా వస్తున్నారమ్మా. దొరికింది. ఇప్పుడు వేస్తాను చూడు పెద్ద బిస్కెట్. వదిన గారు, నేను మీ అన్నయ్య బయటికి వెళ్తున్నాం. నా కోసం ఎదురు చూడకుండా భోంచేయండి, సరేనా? వదిన గారు ఒక్క నిమిషం. ఏంటి వదిన గారు ఈ తయారవడం ముసలోళ్ళలాగా? ముసలోళ్ళం కాకపోతే ఇంకా పడిచోళ్ళమా ఏంటి? బాగుంది మీ వరస. ఆ నిగర్ని చూడండి ఎలా టిప్ టాప్ గా రెడీ అవుతారో. నెత్తిన జుట్టుంటే హ్యాపీగా హీరో వేషాలు వేసేయచ్చు. అలాంటైనా పక్కన వెళ్తూ మీరు ఇలానా రెడీ అవడం? ఉండండి చెప్తాను. అమ్మా ప్రియా, ప్రియా. ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టారుగా, పడిపోతుంది. ఏంటమ్మా? చూడమ్మా, ఆ తెగని లోపలికి తీసుకుపోయి నీ పద్ధతిలో రెడీ చేసి తీసుకురా. మరీ కురతనంగా రెడీ అయితే బాగుండదేమోనండి. మీరుండండి వదినా. వయసుకు మించి కనపడ్డం మీకేమో గాని మాకు మాత్రం ఇబ్బందిగా ఉంది. ప్రియా, నువ్వు తీసుకెళ్ళమ్మా. పదండి అత్తయ్య, రండి. అమ్మా, మీరు మామూలు కాదమ్మా. కోలుకోకుండా చావు దెబ్బ కొట్టారుగా. ఇప్పుడు బయటకొచ్చి ప్రియే నా కోడలు అని అంటుంది చూడండి ఆవిడ. ఆంటీ నమస్తే. ఆంటీ ఆంటీ ప్రియా. ఏంట్రా నీ ధైర్యం? ఏకంగా ఇంటికి వచ్చేసావు. ఆంటీ ప్లీజ్ ఆంటీ, నన్ను అర్థం చేసుకోండి. ప్రియని నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. నా కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటానంటీ. చంపేస్తాను నిన్ను. ప్రాణాల మీద ఏ మాత్రం ఆసున్నా వెంటనే వెళ్ళిపో. ఆంటీ దయచేసి నన్ను అర్థం చేసుకోండి. ప్రియ కూడా నన్ను ప్రేమిస్తుంది. మీకు చెప్పడానికి భయపడుతుంది. మీరేమో తనకి పెళ్లి చేస్తానంటున్నారు. ఆ పెళ్ళేదో నాకిచ్చి చేయండి. తను హ్యాపీగా ఫీల్ అవుతుంది. మోడల్ కావాలన్న తన కోరిక నెరవేరుతుంది. చెప్పు తెగుతుంది. ఏముందని నీకిచ్చి చేయాలరా? నువ్వు ఎవడవని నీతో పెళ్లి చేయాలి? చూడు,
ప్రియకి పెళ్లి కుదిరింది. ఇది తన అత్తగారిల్లు. ఇంట్లో అందరూ ఉన్నారు. అల్లరి చేయకుండా మర్యాదగా వెళ్ళిపో. ఆంటీ మీ కాళ్ళు పట్టుకుంటానంటీ, నన్ను నమ్మండి ఆంటీ. ప్రియ అంటే నాకు ప్రాణం ఆంటీ. మా ఇంట్లో కూడా అందరూ సరే అన్నారు. కావాలంటే రేయ్, మర్యాదగా వెళ్తావా లేకపోతే ఏదైతే అదయిందని నిన్ను చంపి నన్ను జైలుకెళ్ళమంటావా? ఆంటీ ప్రియ కూడా నేనంటే ప్రియకి ఇష్టం లేదు. ఆ విషయం ప్రియనే చెప్పానండి. అలాగే వెళ్ళిపోతాను. ఏంటయ్యా నీ మొండితనం? ఒకసారి చెప్తే అర్థం కదా. వెళ్ళు. ప్రియను ఒక్కసారి పిలవండి. ప్రియ రాదు. నువ్వు బయటికి వెళ్తావా వెళ్ళవా? వెళ్ళవయ్యా, నిజంగానే చంపేస్తారు ఆవిడ. నీ ప్రాణాల కంటే ప్రియ ముఖ్యమా? వెళ్ళు, పో, వెళ్ళు. ఆంటీ ఒక్కసారి. పోరా కుక్క. దరిద్రుడు, దరిద్రుడు. పదండి అత్తయ్య. అమ్మో అమ్మో అమ్మో, ఎంత అందంగా ఉన్నారు వదినా. పెళ్లి కావాల్సిన అమ్మాయిలా ఉన్నారంటే నమ్మండి. అన్నయ్య గారు వస్తున్నారు చూడండి. బాను రెడీ అయ్యావా? ప్రియా నువ్వు వెళ్ళి మీ అత్తయ్య తొందరగా రమ్మని చెప్పు. టైం అవుతుంది, వెళ్ళాలి. అయ్యో అంకుల్, ఇక్కడ ఎవరున్నారో చూడండి. బాను ఏంటి దసరా వేషం? అబ్బాయి చూస్తే ఏమనుకుంటాడు? వెళ్ళి చీర కట్టుకుంటా. ఏమనుకోడన్నయ్య గారు, ఈ కాలం పిల్లలు తల్లుల్ని ముసలివాళ్లుగా చూడాలనుకోవడం లేదు. మీకెందుకు, మీరు బయలుదేరండి. వెళ్ళరండి వదినా, తీసుకెళ్ళండి అన్నయ్య గారు. సరే నాకెందుకు, పద. వెళ్ళొస్తాను ప్రియా. వస్తా వదినా. ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నావు? కరణ్ వెళ్ళిపోయాడు కదా, ఇంక వదిలేయండమ్మా. వెళ్ళినవాడు మళ్ళీ రాడని గ్యారెంటీ ఏంటి? ఇంత బెదిరించినా వాడు ఇంటికొచ్చాడంటే ఖచ్చితంగా వాడు మళ్ళీ వస్తాడు. ఈ విషయం ఇంట్లో తెలిస్తే బాలతో దీని పెళ్లికి వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు. దీనికేదో పరిష్కారం చూడాలి. చూస్తాను. ప్రశాంత్ వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. ఇందాక పబ్లిక్ గా ఓ అమ్మాయి తలలో పూలు పెడుతూ కనిపించాడు. నీ మంచితనాన్ని, అమాయకత్వాన్ని అలుసుగా తీసుకునే అతను నాట్లాడుతున్నాడు. తన కోసం ఒకరిలా టైం స్పెండ్ చేయడం, తన కోసం ఒకరిలా కేర్ తీసుకోవడం కన్నా ఆనందం ఓ ఆడపిల్లకి ఇంకేముంటుంది చెప్పు? ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు. నీ ప్లేస్లో ఎవరున్నా